నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. నోరు ఉన్నవాడిదే ఊరు. ఈ సామెత అందరూ వినే ఉంటారు. ఈ సామెతకు దృశ్య రూపం కావాలంటే అన్నవరం సత్యదేవుని దేవస్థానానికి వెళ్లాల్సిందే. ఈ సామెతకు అన్నవరం దేవస్థానానికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? అన్నవరంలో కింది స్థాయి అర్చకులను సైతం దేవస్థానం ఈవో గడగడలాడిస్తున్నారు. సక్రమంగా పనిచేసే ఉద్యోగులను నోటికొచ్చినట్టు తిడుతూ అక్రమార్కుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి దేవస్థానంలో అనేక మంది దేవాదాయ శాఖ నుంచి, కొంతమంది రెవెన్యూ శాఖ నుంచి కార్యనిర్వహణాధికారులుగా పనిచేశారు. వీరిలో ఎక్కువ మంది దేవాలయం అభివృద్ధి కోసం సత్యదేవుని మహిమలు దేశవ్యాప్తంగానే కాకుండా ఖండాంతరాలు దాటించి ప్రచారము సైతం చేశారు. రెవెన్యూ నుంచి వచ్చినటువంటి అధికారులు ఆలయానికి ఆదాయ వనరులు పెంచే విధంగా పనిచేశారు. ఇక రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన వీర్ల సుబ్బారావు గత సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన జిల్లాకు చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి సిఫార్సులతో అన్నవరం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఒక సంవత్సరం మాత్రమే ఆయనకు బాధ్యతలు అప్పగించారు దేవాదాయ శాఖ అధికారులు. ఆయన వచ్చినప్పటి నుంచి అన్నవరం ప్రధానంగా వార్తల్లో నిలుస్తూ సామాన్యులు సైతం విమర్శలు చేస్తూ వేలెత్తి చూపే విధానాలకు తెరతీశారు. అన్నవరంలో తనకున్నటువంటి స్నేహితులు ఇచ్చిన తప్పుడు సమాచారాలను ముందు పెట్టుకుని గతాలను తవ్వుతూ అన్నవరం దేవస్థాన అభివృద్ధిని పక్కన పెట్టి భక్తుల సౌకర్యాలకు తీసుకోవలసిన చర్యలను గాలి కొదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈవో సుబ్బారావు కుమారుడి వ్యవహారం దేవస్థాన సిబ్బందికి తలనొప్పిగా మారింది. దేవస్థానం వ్యవహారాల్లో కల్పించుకోవడమే కాకుండా దేవస్థానం వాహనాన్ని సొంత పనులకు వాడుకుంటున్నారట. అంతేకాదు ఆలయ సీసీ కెమెరాలను తన సెల్ ఫోన్ నుంచే పర్యవేక్షిస్తుండటంతో పాటు దేవస్థానంలో కీలకమైనటువంటి కొనుగోళ్లకు సంబంధించినటువంటి సమావేశాల్లో సిబ్బందిపై అజమాయిషీ చేస్తున్నారు. అలాగే సిబ్బందిని నోటికి వచ్చినట్లుగా తిట్టడం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కొంతమంది వీఆర్ఎస్ తీసుకుంటే మరికొంతమంది డిప్యుటేషన్ పేరుతో ఇతర ఆలయాలకు వెళ్తుంటే ఇంకొందరు మెడికల్ లీవ్లు తీసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో అన్నవరం దేవస్థానం పరువు బజారుకెక్కిందని తెలుసుకున్న ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక అధికారితో విచారణ జరిపించి జరిగిన సంఘటనలన్నీ వాస్తవమని నిర్ధారించుకున్నారు. ఏ క్షణమైనా ఈవో సుబ్బారావుపై వేటు పడుతుందనుకున్న సమయంలో కొంతమంది ప్రజాప్రతినిధుల సహకారంతో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఓకే అన్నట్లు ప్రచారము జరుగుతోంది. ఇక్కడితో సమస్య తీరి ఈవోలో మార్పు వచ్చిందనుకుంటే పొరపాటే అంటున్నారు ఆలయ సిబ్బంది. తన కార్యాలయంలో పనిచేసేటువంటి వ్యక్తులపై నోటి దురుసుగా ప్రవర్తించి వారు తిరగబడేలా చేసుకుంటున్నారట. ఒక్క ఈవోనే కాదు, కొందరు సిబ్బంది అర్చకులు కూడా అలాగే తయారైనట్లుగా తెలుస్తోంది. సత్యదేవుని ఉప ఆలయాలకు కొంతమంది సిబ్బందిని ఈవో బదిలీ చేస్తే వాళ్ళు స్థానిక నేతల సహాయంతో మళ్లీ అన్నవరం ఆలయంలోనే ఉద్యోగాలు చేస్తున్నారట. ఇక కొందరు అర్చకులు దేవస్థానానికి చెందిన నెయ్యి డబ్బాలను బహిరంగంగానే తీసుకువెళ్లి బయట అమ్ముతుంటే ఈవో ఏం చెయ్యలేని పరిస్థితి దాపరించినట్లు ప్రచారము జరుగుతోంది. మరీ దారుణమేంటంటే ఆలయ ఇంజనీరింగ్ విభాగంలో ఓ కాంట్రాక్టర్ చేసినటువంటి పనికి బిల్లుల మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న ప్రబుద్ధులు నకిలీ చలానాలతో పారిశుద్ధ్య కార్మికుల పీఎం సొమ్మును కాజేసిన వారు దేవస్థానంలో బయటపడ్డారు. ఇంత జరుగుతున్న ఈవో సుబ్బారావు ఏం చేయలేని పరిస్థితిలో ఉండడం దారుణమంటున్నారు ప్రజలు. అరాచకాలు చేస్తున్నటువంటి వారిని ఏం చేయలేక అమాయకులపైన నోరు పారేసుకోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో విధుల నుంచి సస్పెండ్ అయినప్పుడు ముడుపులు చెల్లిస్తే వారే తమకు ఉద్యోగాన్ని తిరిగి చేర్చడానికి ఈవోకి సిఫార్సు చేశారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు కూడా. అంతేకాకుండా గతంలో సెంట్రల్ స్టోర్స్ లో పనిచేసినటువంటి ఒక ఉద్యోగికి వడ్డీకి అప్పు ఇచ్చి అతను తీర్చడం లేదని నెయ్యి డబ్బాలను తీసుకువెళ్లిన కింది స్థాయి పరాచకుడు ఈవో ఆదేశాలను ఖాతారు చేయడం బహిరంగంగానే తెలిసిన రహస్యం. అందుకే నోరున్నవాడిదే ఊరు అనేటువంటి సామెతను మిగిలిన ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నా దేవాలయంలో కింది స్థాయి ఉద్యోగులు తమ మాటను ఖాతారు చేయకపోయినా వారికి రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో వారి వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోవడం ఈవో అసమర్థత అని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. వారిని ఏమీ చెయ్యలేక అంగబలం అర్ధబలం లేని వారిపైన తన ప్రతాపాన్ని చూపిస్తున్నారంటున్నారు. తమను భయపెట్టి పనులు చేయిస్తూ అక్రమార్కుల ఊసు మాత్రం ఎత్తకుండా ఉండడం మిగిలిన వారికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.
ఒకసారి చేసిన తప్పులకు విచారణ ఎదుర్కొని కుక్కతోక వంకర సామెతను నిజం చేస్తున్న ఈవో ప్రవర్తనకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.